ఏర్పరచుకున్నాడు. ఏ సమయంలో తెలుసా అండి? తల్లి గర్భములో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో రాయబడిన మాటలు మనం చదువుకోగలిగితే, తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే నా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రతిష్ఠిత చేశాడు, ఒక ప్రవక్తగా నియమించాడు. రోజు ఒక ప్రవక్తగా దేవుడిని ఏర్పరచుకున్నాడు తల్లి. ఓ సహోదరుడా, ఓ దేవుని మాటలు వింటున్న దేవుని సేవకులారా, దేవుడు తల్లి గర్భములోనే ఆ పరమ సలోమానైన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దేవుని రాజ్యాన్ని భూలోకంలో కట్టడం కొరకు ఏర్పరచుకున్నాడు. ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉంటే, ఎంతో మంది జ్ఞానం కలిగిన వారు ఉంటే, వారందరిలో ఏ యోగ్యత లేని నిన్ను నన్ను తన పని కొరకు దేవుడు పిలిచి ఏర్పరచుకున్నాడు. చాలా మంది అడిగితే, బాబు ఎప్పుడు సేవ చేస్తున్నావు అని అడిగితే, నేను 10 సంవత్సరాల బట్టి సేవ చేస్తున్నాను, 12 సంవత్సరాల బట్టి సేవ చేస్తున్నాను. దేవుడు అప్పుడు నన్ను పిలిచాడు, ఆ పిలిచినప్పటి నుంచి సేవ చేస్తున్నానని చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు పిలువబడ్డావు తెలుసా? ఎప్పుడు నియమించబడ్డావు తెలుసా? దేవుడు ఎప్పుడు ప్రతిష్ఠిత చేస్తాడు తెలుసా? నువ్వు తల్లి గర్భములో రూపుదిద్దుకోక మునిపే ఆ రోజే దేవుడు నువ్వు ప్రతిష్ఠ చేశాడు. ఆయన కావాలి అని కోరుకున్నాడు. సలోమాను ఎలాగూ దేవదారు మొరానును కోరుకున్నాడో, నిన్ను నా దేవుడు కోరుకున్నాడు. సావుకుడా, నిన్ను విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. అందుకనే కోరుకున్నటువంటి దేవుడు, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో భద్రపరుస్తుందో, ఇప్పటి వరకు దేవుడు నిన్ను భద్రపరిచాడు. లేకుంటే ఏదో రోజు మనం రాలిపోయి ఉండేవాళ్ళం, ఈ స్థలములు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. దేవుడు కోరుకున్నాడు కాబట్టి, దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుడు ప్రేమించాడు కాబట్టి, దేవుడు తన ప్రజల చుట్టూ తన దూతలను కావల ఉంచి నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు అండి. తల్లి గర్భములోనే నియమించాడంట, తల్లి గర్భములోనే ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే అనేక మంది ప్రజలను కాపాడడం కొరకే, అనేక మంది ప్రజలను దేవుని యొద్దకు నడిపించడం కొరకు నా దేవుడు కోరుకున్నాడు. నిన్ను కోరుకున్నాడండి, కోరుకున్నాడండి.